హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో వచ్చేసి మా హాస్పిటల్ బ్యాగ్ ప్రిపరేషన్, అంటే బేబీ క్లోత్స్ ఎలా వాష్ చేస్తున్నాం, ఎలాంటి డిటర్జెంట్స్ యూస్ చేయాలి ఏంటిని నాకు తెలిసిన కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. అలాగే మీరు చాలామంది అడుగుతున్నారు పాజిటివ్ అఫర్మేషన్స్, మీరు ఏవి చదువుతున్నారు, ఏవి వింటున్నారు అనేసి. సో నేను ట్రైమిస్టర్ వైజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్లో ఏ పాజిటివ్ అఫర్మేషన్స్ చదివాను, అలాగే ఏ ఆడియోస్ విన్నాను అనేసి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నాకు ప్రజెంట్ ఎన్ని వీక్స్ అనేసి అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే డెలివరీ అయిపోయిందని కూడా అడుగుతున్నారు. ఇవాళకి ఎగ్జాక్ట్గా అంటే 3rd ఏప్రిల్కి 36 వీక్స్ కంప్లీట్ అయ్యి 37th వీక్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇంకా డెలివరీ కొన్ని డేసే ఉంది. ఎప్పుడు అనేది ఇంకా మన చేతిలో లేదు. బేబీ ఎప్పుడు రావాలని డిసైడ్ అయితే ఇంకా అప్పుడే. అందుకనేసి హాస్పిటల్ బ్యాగ్ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 6th, 7th మంత్ నుంచే షాపింగ్ స్టార్ట్ చేసాం బేబీకి. అప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. 8th మంత్ కల్లా కూడా ప్రాపర్ హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. నాకు, ధన్వికి, ఇంకా నాతో పాటు మా ఆయన వస్తారు కాబట్టి మావి అన్ని థింగ్స్ రెడీగా పెట్టేస్తున్నాం. ఎప్పుడు ఇంకా డెలివరీ పెయిన్స్ వచ్చినా వెళ్ళిపోయేలాగా. ఇప్పుడు ఈసారి ఏమైందంటే అన్నీ ఉన్నాయి కదా అనేసి ఒక ధీమాతోటి ఏముంది అన్నీ లాస్ట్ మినిట్లో అయినా చేసుకోవచ్చానో ఏమో తెలియదు, కానీ లాస్ట్ మినిట్ వరకు అలా పోస్ట్పోన్ చేస్తూనే వచ్చాం. ఇంకా ఇప్పుడు చేయకపోతే నాకు ఆల్రెడీ ఫాల్స్ లేబర్ పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయాయి 1 వీక్ నుంచి. ఇంకా ఇప్పుడు డిలే చేయడం మంచిది కాదనేసి హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేయడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాము. ఇంకా న్యూ బార్న్కి కొత్త బట్టలు వేయకూడదు అంటారు కదా. దాని అర్థము బేబీ పుట్టకముందు షాపింగ్ చెయ్యకూడదని కాదు. ఇది చాలా మిస్గైడ్ అయితే అవుతోంది. ఎందుకంటే న్యూ బార్న్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. తెలిసో తెలియక కొత్త బట్టల్ని అలాగే వేసేసామంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అలాగే ఫ్రేగ్రెన్స్ వల్ల బేబీ స్కిన్ ఇరిటేట్ అవుతుంది, ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేసి అలా చెప్పారు. కాకపోతే ఏ బట్టలైనా సరే మనం కొన్న తర్వాత ప్రాపర్గా వాష్ చేసి క్లీన్గా డ్రై చేశాక మాత్రమే యూస్ చేయాలి. ఇంకా మేమైతే న్యూబార్న్ బేబీ కోసం పెద్దగా షాపింగ్ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ధన్వికి తీసుకున్నవే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అందులో చాలా వరకు యూస్ చేయని కొత్త బట్టలు కూడా అలాగే ఉన్నాయి. బేబీకి కావాల్సిన క్యాప్స్, మిట్టెన్, సాక్స్, వన్సీస్, జాబ్లాస్, స్వాడిల్ క్లాత్, జాకెట్, ఇవన్నీ కూడా ఏమేమి ఎసెన్షియల్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. కొత్తవిలాగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చూస్తుంటే ఒక్కొక్కటి అసలు వాడామా అని డౌట్ మాకే వస్తుంది, అంత బాగున్నాయి. అండ్ ఇంకొక థింగ్ ఏమంటే యూనిసెక్సే కొన్నాం ధన్వి టైంలో కూడా. ఇలా పర్టికులర్గా అమ్మాయికి వేసేవి లేకపోతే అబ్బాయికి వేసేవి లాగా మేము కొనలేదు అప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడు షాపింగ్ చేసేటప్పుడు కూడా బాయ్ గర్ల్ తెలియదు కాబట్టి యూనిసెక్స్ అయితే ఇద్దరికి వేయొచ్చు అన్నట్టుగా కొన్నాము. అది ఇప్పుడు వర్క్ అవుతోంది. సో సెకండ్ బేబీ గర్ల్ అయినా బాయ్ అయినా కూడా హ్యాపీగా ఈ బట్టలు అయితే యూస్ చేయొచ్చు. నాకు తెలిసి మీలో కూడా చాలామంది ఫస్ట్ బేబీ బట్టలు, థింగ్స్, టాయ్స్ అన్నీ కూడా సెకండ్ బేబీ కోసం ఎత్తిపెట్టింటారు కదా. మేమైతే ఎప్పటికప్పుడు క్లీన్గా ప్యాక్ చేసి సపరేట్గా, అంటే బట్టలన్నీ ఒక దగ్గర, క్యాప్స్, మిటెన్స్ అన్నీ ఒక దగ్గర. ఎందుకంటే నెక్స్ట్ యూస్ చేసేటప్పటికి తీయడానికి మళ్ళీ కన్వీనియంట్గా ఉంటాయి అన్నట్టుగా ప్యాక్ చేసి పెట్టాము. కొన్ని అయితే ప్యాక్ కూడా ఓపెన్ చేయలే, కొత్తవి అలా ఉన్నాయి. అన్నీ తీసేసుకున్నాం. అప్పుడు తెలియదు కదా ఎన్ని అవసరం పడతాయో ఏమో అని. తను పుట్టింది కూడా ఫిబ్రవరిలో, ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంకి. సమ్మర్లో అవి ఏవి యూస్ చేయలేదు. ఓన్లీ కాటన్ జాబ్లాస్ ఇంకా టై చేసి వస్తాయి కదా, అలాంటివి మాత్రమే యూస్ చేసాం. కాబట్టి చాలా బట్టలు కొత్తవిగా అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు నేను ఓన్లీ 0 to 3 months వరకు అవసరమైన బట్టలు ఏమేమి కావాలో అవి మాత్రమే తీసి వాష్ చేసి డ్రై చేద్దాం అనుకుంటున్నాం. దాని తర్వాత మళ్ళీ కావాల్సిన మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది బేబీకి యూస్ చేసేటప్పుడు. ఆ బుజ్జి బట్టలు చూస్తుంటే మా ధన్వి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయ్యాయి. మర్చిపోయాం. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది కదా. మళ్ళీ ఇంకొద్ది రోజులు మా ఇంట్లో అన్నీ ఆ చిన్న బట్టలే కనిపిస్తుంటాయి ఎక్కడ చూసినా కూడా. ఇదంతా ఒక బ్యూటిఫుల్ ఫేస్ కదా అసలు. ఇంకా పుట్టబోయే బేబీ కోసం కొత్తగా కొన్నవి అంటే కొన్ని టవల్స్, బిబ్స్, అలాగే బర్పింగ్ క్లాత్స్, నాప్కిన్స్, లంగోటాస్, ఇవి మాత్రమే తీసుకున్నాము. రిమైనింగ్ అన్నీ ధన్వికి యూస్ చేసినవే. వాటిని బాగా ప్రాపర్గా వాష్ చేసి డ్రై చేస్తే క్లీన్గా హైజెనిక్గా ఉంటాయి యూస్ చేయడానికి.
ఇంకా మెయిన్గా వీటిని వాష్ చేసేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ కెమికల్స్ ఉండి ఫ్రాగ్రెన్స్ ఉండేలాంటి డిటర్జెంట్స్ అస్సలు వాడకూడదు. చాలామంది డెటాల్ అంతా కూడా వాడుతుంటారు. డాక్టర్స్ న్యూబార్న్కి డెటాల్ యూస్ చేయొద్దు అనే చెప్తారు, ఎందుకంటే స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుందనేసి. పిల్లల కోసమే స్పెషల్గా ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. చాలా మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వాటిని చూసి తీసుకోవడం మంచిది. దానిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు, అలాగే ఎక్కువ ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ధన్వి కోసం బట్టలు కొన్నప్పుడు వాష్ చేయడానికి లవ్ ల్యాప్ లాండ్రీ డిటర్జెంట్ తీసుకున్నాము. ఆ తర్వాత తనకు క్లాత్ డైపర్, సూపర్ బాటమ్స్ క్లాత్ డైపర్స్ వాష్ చేయడానికి మదర్ స్పర్శ్ యూస్ చేశాను. అలాగే మమా ఎర్త్ కూడా. ఈ 3 ట్రై చేశాను. నాకు ఈ 3 బాగా నచ్చాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి అనిపించలేదు. సో మీరు ఈ 3 ఏదైనా చూస్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా మా ఆయన ఇక్కడ ఒక్కొక్కటి స్మెల్ చూసి పెడుతున్నారు. చాలా రోజులైంది కదా ప్యాక్ చేసి, ఏమైనా స్మెల్ వస్తున్నాయి ఏమో మగ్గులాగా అలా అనేసి. అన్నీ క్లీన్గా కవర్లో ప్యాక్ చేయడం వల్ల అన్నీ నీట్గా అలాగే ఉన్నాయి. మేమైతే మార్నింగే స్టార్ట్ చేసాము, ఎందుకంటే మా ధన్వి లేచిందంటే ఇంకా అస్సలు గందరగోళంగా ఉంటుంది. అన్నీ నేనే చెయ్యాలి ఉంటుంది. ఏదో ఇంకా మాకేమీ తెలీదు, తనకి అన్నీ తెలుసు అని. అమ్మ బేబీకి ఏమేమి కావాలో అన్నీ నేనే చేస్తానని ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. దాన్ని లేచిందంటే ప్రతిదీ ట్రయల్ చేయాలంటుంది. అది చిన్న చిన్నవి కదా, నేనే వేసుకుంటా, నేను ట్రై చేస్తా అని 1 to డబల్ వర్క్ అవుతుంది. ఆల్రెడీ నాకున్న ఎనర్జీనే చాలా కొంచెం, దాంట్లో మళ్ళీ తనని హ్యాండిల్ చేస్తూ ఇవన్నీ చేసుకోవడం కష్టం అనేసి తను లేచేలోగా చేద్దాం అనుకున్నాము. ఈ సెగ్రిగేట్ చేసేంత వరకు పడుకుంది. ఇంకా వాష్ చేద్దాం అనేలోగా లేచేసింది. మేమైతే ఈ బట్టల్ని వాషింగ్ మిషన్లోనే హైజీన్ సైకిల్ మోడ్లో వాష్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇప్పుడంతా వాటిని హాట్ వాటర్లో బకెట్లో సోక్ చేసి పెట్టి కూర్చొని వాష్ చేసే కండిషన్లో అస్సలు లేను. వాషింగ్ మిషన్లో అయితే స్టీమ్ అలాగే హాట్ వాటర్లో బాగా హైజెనిక్గా వాష్ అవుతాయి, డిస్ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 hours సైకిల్ అయితే రన్ అవుతుంది కాబట్టి అన్నీ క్లీన్ అయిపోతాయి అనేసి వాషింగ్ మిషన్లోనే వాష్ చేద్దాం అనుకుంటున్నాము. ఎవరికి నన్ను అవి? నాకే. నీకు అవి? నేనేమి చేసేస్తామమ్మా? చేసేసి చెయ్యకమ్మా, నాకు సరిపోతుంది. చేతులు కదా కాళ్ళు. వేసుకున్నా. మనకు అప్పుడప్పుడు ఓపిక ఉండక, అది కాక ఈ ఫైనల్ ట్రైమిస్టర్లో వచ్చే ఆ నీరసం వలన ఏమో కానీ ఫ్రస్ట్రేట్ అవుతుంటాం. కానీ పాపం అన్నీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చెయ్యాలి అంటారు ఎంత ముద్దుగా. ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ కదా. మనకు వాళ్ళకి ఎంతవరకు గుర్తుంటాయో కానీ మనకు యాజ్ అ మదర్గా ఇవన్నీ లైఫ్ లాంగ్ మెమరీస్ లాగా ఉంటాయి. కొంచెం మనమే అర్థం చేసుకొని పోవాలి. అంటే అప్పటికి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, అన్నీ నేను చేస్తాను అని వస్తూ ఉంటే. అది కాక ఇప్పుడు ధన్వికి సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆంధ్ర తెలంగాణలో అంతా ఈ మంత్ ఎండుకు లేకపోతే April 15th అలా స్టార్ట్ అవుతాయి కదా. కర్ణాటకలో మోస్ట్లీ మిడిల్ ఆఫ్ ద మార్చ్ లేదా మార్చ్ ఎండింగ్ కల్లా కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు. మేలో స్టార్ట్ చేస్తారు స్కూల్ అయితే. ఇంకా తనకు సమ్మర్ క్యాంప్ కూడా ఉంది, కాకపోతే పంపిద్దామా వద్దా అనే డైలమాలో ఉన్నాం. ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. ఇంకా డెలివరీ అయ్యాక మేము పంపించినా తను పోయే కండిషన్లో ఉండదు. ఇప్పుడే చెప్తుంది నేను పోను స్కూల్కి. అమ్మ బేబీ పుట్టాక స్కూల్కి మానాలు పెట్టేస్తానంటుంది. నామాలు అనేదాన్ని మానాలు అనేసి ఫన్నీగా. అన్నీ నేనే చెయ్యాలి అంటుంది. స్నానం దగ్గర నుంచి డైపర్ చేంజ్ ప్రతిదీ నేనే చెయ్యాలి అనేసి. అవి ఉంటాయి, వాళ్ళ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. మనం ఆ టైంలో ఫోర్స్ చేయలేం, ఎలాగో సమ్మర్ హాలిడేసే కదా. సో అట్లీస్ట్ May, June వరకు కూడా తను బేబీతో బాగా ఆడుకుంటే తనకి ఒక సరదా తీరిపోతుంది. తర్వాత పీస్ఫుల్గా స్కూల్కి వెళ్తుంది అనేసి సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయలేదు. ఏమనుకుంటున్నామంటే అట్లీస్ట్ డెలివరీ అయ్యేంత వరకైనా పంపిద్దామా తన్ని అనేసి. ఎందుకంటే నాకు ఇప్పుడున్న కండిషన్కి తను ఇంట్లో ఎంగేజ్ చేయలేకపోతున్నాను. ఏ యాక్టివిటీ చేయించినా కాసేపే. ఇంకొకటి ఏమంటే అన్నీ నేను చేయాలి, తనతో పాటు కూర్చొని ఉంటుంది. లిటరలీ నాకు ఇప్పుడు బేబీ బంప్ పెరిగే కొద్దీ బుక్ పెన్ను పెట్టుకుని రాయడమే కష్టం అవుతుంది. నేను డైలీ జర్నల్ రాయడానికి కూడా గ్యాప్ వస్తుంది, రాయడానికి కష్టం అనిపిస్తుంది. ఇంకా తనతో కూర్చొని కలరింగ్ యాక్టివిటీ ఇవన్నీ చాలా కష్టం అనిపిస్తున్నాయి. అట్లీస్ట్ సమ్మర్ క్యాంప్కి వెళ్తే కొంచెం తను ఎంగేజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాము. ఇక్కడ చూడండి, తను అన్నీ నేనే వేస్తా బట్టలు అంటుంది. ఇంకొన్ని అయితే నాకు సరిపోతాయో లేదో ట్రై చేయాలి అంటుంది. వద్దురా నీకు పట్టవరా అవి చిన్నవన్నా కూడా లేదు, వేసి చూస్తేనే ఒప్పుకుంటోంది. నేనైతే ఇప్పుడు ఈ బట్టలు వాష్ చేయడానికి మదర్ స్పర్శ్ ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్ యూస్ చేస్తున్నాను. సో దీని లింక్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను యూస్ చేసిన 3 ప్రోడక్ట్ లింక్స్ కూడా ఇస్తాను. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది పర్చేస్ చేయొచ్చు.
ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది అడుగుతుండేది పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి. ఎందుకంటే నేను మోస్ట్లీ వాక్ చేస్తున్నప్పుడు ఆడియో గైడెడ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఆడియో వింటాను. అది కాకుండా నేను బుక్లో కూడా రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆ అఫర్మేషన్స్ అన్నీ కూడా. ఇంకా నాకు టైం ఉంది లేదా మెడిటేషన్ చేసిన తర్వాత అఫర్మేషన్స్ అన్నీ చూస్తూ ఒకసారి మనసులో అనుకుంటూ ఉంటాను. దీనివల్ల మీరు నమ్మరు కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా మన మైండ్ చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది. ఎప్పుడైనా అన్నెసెసరీ స్ట్రెస్ భయాలు ఉన్నాయంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనకు ఈ టైంలో లేనిపోని భయాలు వస్తుంటాయి, యాంగ్జైటీ ఫీల్ అవుతుంటాం కదా, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, ట్రస్ట్ మీ. నేనేమంటే ట్రైమిస్టర్ వైజ్ ఒక్కొక్క ట్రైమిస్టర్లో ఒక్కొక్కలాగా, ఎందుకంటే బేబీ గ్రోత్ అలా ఉంటుంది కదా, ఏ ట్రైమిస్టర్లో బేబీ గ్రోత్ దానికి అకార్డింగ్గా పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే నేను రాయడం కానీ చదవడం కానీ చేశాను. అవన్నీ కూడా మీకు లిస్ట్ 1 by 1 ఇస్తాను, ట్రైమిస్టర్ వైజ్ ఫొటోస్ ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో PDF ఫార్మేట్ కూడా ఇస్తాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా దాన్ని ఫాలో అవ్వడము, లేకపోతే మీరు కూడా ఓన్గా రాస్తే, మనము వినడం చదవడం కన్నా రాస్తే చాలా వరకు మనకు పాజిటివ్ అంటే దాని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్, ఈ మేనిఫెస్టేషన్, ఈ కాన్సెప్ట్ ఐడియా లేని వాళ్ళకి చాలా రొబాటిక్గా అంటే ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కానీ వన్స్ మనం నమ్మి ఇది ఫాలో అయ్యామంటే దాని బెనిఫిట్స్ అయితే అమేజింగ్గా ఉంటాయి. మనకు ఎవ్రీ మంత్ మనకు చెకప్కి కానీ స్కాన్కి వెళ్ళేటప్పుడు ఉండే భయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ ఆ రిజల్ట్ వచ్చాక మీరే మళ్ళీ వచ్చి కమెంట్లో నాతో షేర్ చేసుకుంటారు, ఎస్ దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి. ఇవి ఫస్ట్ ట్రైమిస్టర్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఎగ్జాక్ట్గా మీరు కూడా ఇవే ఫాలో అవ్వాలని లేదు. మీకు ఇంకా ఏవైనా మంచిగా పాజిటివ్గా అనిపించాయి లేదా బేబీలో ఇంకేమైనా మంచి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు పర్టికులర్గా అనుకుంటే అవి మీకు కావాల్సిన పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా రాసుకోవడమో లేదా మీరు ఫాలో అవ్వడం కూడా చేయొచ్చు. ఇవి సెకండ్ ట్రైమిస్టర్ పాజిటివ్ అఫర్మేషన్స్. నేనైతే ఒక బుక్కే పెట్టేసుకున్నాను రాసుకోవడానికి, మీతో షేర్ చేద్దామనేసి ఇలా పేపర్లో క్లీన్గా రాసి షేర్ చేస్తున్నాను. మీరు ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు, లేదా మీరు కూడా రాస్తే మంచిది. నేను ఎవరికైనా సరే రాయమనే సజెస్ట్ చేస్తాను. ఇంకా కుదిరితే నేను వినే గైడెడ్ ఆడియో లింక్స్ కూడా షేర్ చేస్తాను. మీరు ఏదైనా పని చేసుకుంటున్నా, వాక్కి వెళ్ళినా, లేదా ఫ్రీ టైం దొరికినప్పుడు, లేదా పడుకుంటున్నప్పుడు ఆ ఆడియో విన్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇవి థర్డ్ ట్రైమిస్టర్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఇంకా మీరు నన్ను శ్లోకాల గురించి అడిగారు, బుక్స్ గురించి అడిగారు, అలాగే స్కిన్ కేర్ గురించి కూడా కమెంట్ చేస్తున్నారు కదా. కుదిరినంత వరకు డెలివరీ లోపు 1 by 1 వీలైనన్ని షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం టయర్డ్నెస్ ఎక్కువే అయ్యింది, ప్లస్ ఈ ఫాల్స్ లేబర్ పెయిన్ స్టార్ట్ అవ్వడం వల్ల అంత యాక్టివ్గా నేను కూర్చొని ఎడిటింగ్ అంతా చేయలేకపోతున్నాను. బట్ వీలైనంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకా మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం లేదు అంటే ఫాలో అవ్వండి. డే టు డే అప్డేట్స్ అయితే షేర్ చేస్తుంటా. కొన్ని ఫొటోస్ ఇలాంటివంటే రా అండ్ రియల్ లైఫ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాలో స్టోరీలో అయితే షేర్ చేస్తూ ఉంటా. సో మీకు కూడా కొంచెం అప్డేటెడ్గా అయితే ఉంటుంది. యూట్యూబ్లో ఏమంటే లాంగ్ వీడియోసే షేర్ చేయాలి కదా, దానికి ఎడిటింగ్ వర్క్ ఇదంతా చాలా టైం పడుతుంది. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్ తోటి ఈ వీడియో షేర్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.